హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు రెసిపీ ఏంటంటే కారం బూందీ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. కారం కారంగా బాగుంటుంది కదా, స్నాక్స్ కింద బాగుంటుంది కదా తినడానికి అవి అని చెప్పేసి చేస్తున్నాను. దానికోసం ముందుగా ఇలా బ్యాండీ పెట్టుకున్నాను, స్టవ్ ఆన్ చేసి కొంత ఆయిల్ వేసుకున్నాను. ఓకేనా. తర్వాత ఏమో కొంత శనగపిండి తీసుకున్నాను. తర్వాత కారం, ఉప్పు, సాల్ట్ అనమాట. ఇవి మనకు కావాల్సిన ఐటమ్స్. దీన్ని ఎలా చేద్దాం చూద్దాము. చూడండి, ఈ శనగపిండి తీసుకున్నాం కదా, అందులోనే కొంచెం కారం వేసుకున్నాను. తర్వాత ఏమో రుచి సరిపడగా సాల్ట్ వేసుకున్నాను. వీటిలన్నింటిని కూడా కొంచెం బాగా థిక్గా అన్నమాట వాటర్ వేసుకొని కలుపుకోవాలి. చూడండి, శనగపిండిలోని ఆల్రెడీ మనం కారం ఉప్పు తీసుకున్నాం కదా, ఇలా మరిగే ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని ఒక 2 స్పూన్లు ఇందులో వేసుకుంటున్నాను అనమాట. ఇలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే తినే సోడా మామూలుగా చేస్తాం కదా, అది వేయక్కర్లేదు అనమాట. ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర లేదు, అందుకని చెప్పేసి ఇలా వేయొచ్చు అని చెప్పేసి మా పిన్ని చెప్పింది. అందుకని చెప్పేసి ఇలా ఈ చిట్కా అనమాట. తినే సోడా అక్కర్లేదు ఇలా ఆయిల్ కానీ వేస్తే. ఫ్రెండ్స్, ఇలాగా థిక్గా అనమాట కలుపుకున్నాను కదా ఆయిల్ కొంచెం వేసి. తర్వాత ఏమో ఇలాగా ఒక జల్లెలాంటి దీంట్లో ఉందన్నమాట. దాంతో చూడండి అంత చక్కగా వస్తుంది కదా, కారం బూందీ అనమాట రెడీ అవుతుంది. కారం పూస, కారం బూందీ ఏదైనా చూస్తారే మన స్నాక్స్ కింద యూజ్ అవుతుంది అనమాట. బాగా చూసారా ఎంత చక్కగా ఉందా. చూడండి, కారం బూందీ అనమాట. బూందీ ఎంత ఫాస్ట్గా తయారైతుందో చూసారా. చాలా క్రిస్పీగా ఉంది నిజంగా. షాపుల్లో కొన్ని కూడా ఎంత బాగా పనిచేయమన్నమాట. ఇంట్లో చూస్తారా తక్కువ పిండితో చేసుకుంటే ఎంత ఎక్కువ వస్తుందో, అదే షాపులో అయితే గ్రాముల చొప్పున అమ్ముతారు. గోల్డ్ డబ్బులు కదా, ఫుల్గా మంచి సేవ్ నిజంగా. ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటివి మరెన్నో వీడియోలకి పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆల్రెడీ మనం బూందీ రెడీ చేసుకున్నాం కదా, దీనిలోకి ఇంకా క్రిస్పీగా మంచిగా టేస్ట్ రావాలని చెప్పేసి ఇక పలుకులు ఆల్రెడీ వేపినవి ఉన్నాయి కదా, ఆ వేపిన పలుకుల్ని ఒకప్పుడు తీసుకున్నాను. ఇది నూనెలో వేస్తున్నాను అనమాట. ఓకేనా. దాంతోపాటు ఈ పలుకులతో పాటు వేపిన శనగపప్పు ఉంది కదా, అది కూడా తీసుకుంటున్నాను ఆల్రెడీ. ఇందులోని మనం కరివేపాకు అవి కూడా తీసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది, కానీ కరివేపాకు ప్రస్తుతానికి లేదనమాట. అందుకని చెప్పేసి ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేస్తున్నాం. కానీ చాలా బాగుంటుంది, బయట కొనుక్కున్న వాటి కన్నా సూపర్గా ఉందన్నమాట. ఇలా పలుకులు నూనెలో వేపేసుకొని పక్క తీసుకుంటున్నాం. ఇవన్నీ కూడా మన బూందీ రెడీ చేసాం కదా ఆల్రెడీ, కారం బూందీ, అందులో మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఆల్రెడీ మనం వేపిన శనగపప్పు పలుకులు వేపుకున్నాం కదా, కారం బూందీలో వేసుకున్నామా. ఇప్పుడు కాసింత కొంచెం సాల్ట్, తర్వాత ఏమో కొంచెం లైట్గా కారం అనమాట. ఇవి వేసుకొని అంతా కలిపేసుకున్నాం అనుకో, కారం కారంగా హాట్గా సూపర్గా ఉంటుంది అనమాట. క్రిస్పీగా స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్ రెడీ అయిపోతాయి అనమాట. ఇలాంటివి ఏంటంటే పాప ఆల్రెడీ స్కూల్కి వెళ్తుందని చెప్పాను కదా, కొంచెం దాన్ని బాక్స్లో కట్టడానికి బాగుంటుంది, ఈవినింగ్ పూట స్నాక్స్ తినడానికి బాగుంటుంది, అన్నీ బాగుంటాయి అనమాట. రెడీమేడ్ బయట వాటి కన్నా ఇంట్లో చేసుకునేది సూపర్గా ఉంటుంది కదా. చూడండి, ఇలా నీట్గా కలిపేసుకోవటమే. ఇప్పుడు కొంచెం చల్లారాకేమో ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. చాలా సూపర్గా ఉంటాయి. చూడండి, మన మిక్సర్ రెడీ అయిపోయింది కదా, సూపర్గా ఉంది. దీనిలోని కరివేపాకు, జీడిపప్పు అవి కూడా ఉంటే వేసుకోవచ్చు. అలాంటి ఏమి హెవీ కాస్ట్ ఏమి మన దగ్గర లేవు. ప్రస్తుతానికి సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో చేసుకున్నాను. ఇదే బయటకి కొనుక్కుంటే 50 రూపాయలు ఖచ్చితంగా అవుతుంది అనమాట నిజంగా. అందులో జీడిపప్పు ఇవన్నీ మిక్స్ చేసామనుకో ఇంకా కాస్ట్ దాన్ని బట్టి ఇంకా పెరుగుతుంది. అది సింపుల్గా చూసారా ఎంత చాలా టేస్టీగా ఉంది తెలుసా నిజంగానా. దీనిలో మెయిన్ ఏంటంటే మనం తినే సోడా వేయలేదు కదా, తినే సోడా ఏ విధంగా చూసినా అనారోగ్యమే కదా. దానివల్ల ఏంటంటే మంచి చిట్కా అనమాట. ఇది తినే సోడా లేనప్పుడు వేడి నూనె మరుగుతుంటుంది కదా, అది 2 స్పూన్లు ఇందులో వేసుకొని శనగపిండిలో కలిపితే మంచిగా ఇలాగా చూసారా ఇలా క్రిస్పీగా పొంగుతుంది అనమాట. తినే సోడా అప్పుడు అక్కర్లేదు అసలు, ఇలాగనమాట. ఓకేనా. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలు ఇంకా పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకేనా. బాయ్.